ఖమ్మం పట్టణం పరిశుభ్రంగా ఉంటేనే మనమంతా ఆరోగ్యంగా ఉంటామని, ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాపర్తి నగర్ 58వ డివిజన్లో టీయూఎఫ్ ఐడీసీ నిధులు 1,10,00,000తో చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రైవ్ సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 58వ డివిజన్ పెద్ద డివిజన్ అని కొత్త కాలనీలు, ఇంటి నిర్మాణాలు వస్తున్నందున అవసరమైన రోడ్డు, డ్రైన్ మొదలగు మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. దొరై కాలనీలో మౌలిక వసతుల కల్పన కోసం ₹1 కోటి మంజూరు చేస్తున్నామని, వీటిని స్థానిక అవసరాలకు వినియోగించాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం వేసే రోడ్లు, డ్రైన్లు నాణ్యతతో ఉండాలని, లెవెలింగ్ సరిగ్గా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కమర్తప్పు మురళి, ఖమ్మం అర్బన్ మండలం తహసీల్దార్ సిహెచ్ స్వామి, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారు కానీ, కార్పొరేటర్స్ కానీ, ప్రజలు కానీ ఎవరు బాగా ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతంలో ముందు పనులు చేయాలి. ఒక మాదిరిగా ఉన్న కాడ మళ్ళీ చేసుకుందాం. అసలు దారి లేని కాడ, అసలు డ్రైన్ లేని కాడ బాగా ఇబ్బంది పడే ప్రజలు ఎక్కడుంటే అక్కడ మనం వచ్చినటువంటి ముందు పైసలు అక్కడ ఖర్చు పెట్టండి. వాటిని కూడా 10 కాలాల పాటు మళ్ళీ ఇబ్బంది లేనటువంటి రీతిలో రోడ్లు వేసినా, డ్రైన్లు కట్టినా మనకి మళ్ళీ ఒక 25-30 సంవత్సరాలు, 50 సంవత్సరాల దాకా వాటిని డిస్టర్బ్ చేసే పరిస్థితి రావద్దు. కట్టినప్పుడు స్ట్రెయిట్గా ఉండాలి, లెవెల్స్ ఉండాలి, రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకుంటే అక్కడ నివసించే ప్రజలకి మీకు సౌకర్యం. ఆ మురికి కోపాల్లో ఉండేదానికంటే వచ్చిన డబ్బుల్ని పక్కాగా పరిశుభ్రంగా ఉండేటట్టుగా మీ పరిసర ప్రాంతాలు ఉంటే మీకు ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఆ రకంగా కాకుండా ఏదో రకంగా చేస్తున్నారు, మనం పట్టించుకోవద్దు అని అంటే బాధపడేది మనం. కమిషనర్ గారు ఇక్కడ ఉండడం, అదేవిధంగా అధికారులు కూడా ఇక్కడ శాశ్వతం కాదు, నేను కూడా శాశ్వతం కాదు. కాబట్టి మీరు శాశ్వతం, మీరు ఇక్కడే బతకాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడ మీ పిల్లలు కూడా ఇక్కడే జీవించాలి. కాబట్టి ఆ పని మీది, ఆ డబ్బులు మీయి. కాబట్టి వాటిని పక్కాగా పకడ్బందీగా పనికొచ్చేటట్టుగా ఖర్చు పెట్టుకోవాలి. ఆ రోడ్లు అందంగా ఉండటంతో పాటు ఎక్కడా కూడా ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అందరూ నచ్చజెప్పి ఆ రోడ్డు మళ్ళీ 10 కాలాల పాటు ఉపయోగపడేటట్టుగా. ఇప్పుడు ఈ డివైడర్ ఉంది, ఇది మీకు అవసరమా, లేకపోతే ఇబ్బంది ఉందా, సౌకర్యంగా ఉందా? సౌకర్యంగా ఉంటే ఉంచుకోండి, ఇబ్బందిగా ఉంటే కమిషనర్ గారికి, మేయర్ గారికి చెప్పండి. చేసిన పనులు ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. కాబట్టి దయచేసి డివిజన్ ప్రజలే కాకుండా ఖమ్మం ప్రజలు, ఇప్పుడు ఖాళీ స్థలాలు ఉన్నాయి, అవి ఎవరియో, వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఆ మురికి నీళ్ళన్నీ అందుట్లోకి వస్తాయి, దోమలు ఉంటాయి, పందులు ఉంటాయి, జబ్బులన్నీ మన దగ్గరే ఉంటాయి. ఇందాక ఎవరు వచ్చారు